హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి చంద్రగ్రహణం అనేది ఉంది కదా. మరి ఈ రోజున ఏ సమయంలో మనకి గ్రహణం అనేది పడుతుంది అనేది తెలుసుకుందాము. అలాగే గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామండి. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనకి పాక్షికంగానే కనిపిస్తుంది. అంటే మన భారతదేశంలో ఖండగ్రాస చంద్రగ్రహణం అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఎక్కువసేపు అయితే లేదు. కానీ సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళు 6 గంటల 46 నిమిషాల వరకు అయితే జాగ్రత్తగా మామూలుగా ఒక గదిలో కర్టెన్స్ అవి వేసుకొని తలుపులు వేసుకొని పడుకోవడం మంచిది. మీకు వీలైతే ద్రవాహారం తీసుకోవచ్చు. కానీ ఆ ద్రవాహారంలో దర్భ అనేది వేసుకొని ఉంచుకోవాలండి. ముందే మీరు మంచినీళ్ళు తాగాలనుకుంటే దాంట్లో దర్భ వేసుకొని ఉంచుకొని కొంచెం కొంచెంగా తాగవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా తెలుసుకుందాము. మీరు ఎక్కడైనా దురద వస్తే మీరు గోకకూడదు, గోర్లు పెట్టి గోకకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక పడుకునే ఉండాలని చెప్పాం కాబట్టి, ఎందుకంటే వేరే ఏ పనులు చేయకూడదు అనమాట. సూది పెట్టి కుట్టడం కానీ, ఇంకా కత్తిపీటితో కూరగాయలు కోయడం కానీ, లంగా ముడి కూడా మీరు వేయకూడదండి. చంద్రగ్రహణం తర్వాత కూడా మర్నాడు గ్రహణ శూల అనేది ఉంటుంది. ఆ రోజు కూడా మీరు నైట్ అనేది వేసుకోవాలి. స్నానం చేసేసి చక్కగా ఇంకా ఏమైనా అల్పాహారం తీసుకొని ఆ రోజు కూడా మీరు ఏ పనులు చేయకూడదు. గ్రహణ శూల అనేది ఉంటుంది. కావాలంటే మీరు బ్రాహ్మణులను అడిగి కనుక్కోండి. అన్నం తిన్న తర్వాత మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ పెద్దవారిని మీ ఇంటికి రమ్మని చెప్పి ఈ ఒక్క రోజున మీకు కొంచెము సహాయం చేయమని చెప్పండి. గ్రహణం సమయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో గ్రహణ శూల కూడా మీరు అంతే జాగ్రత్త వహించాలండి. గ్రహణ శూల సమయంలో కూడా మీరు కిటికీలు వేయడం కానీ, తలుపులు వేయడం కానీ, గొళ్ళాలు పెట్టడం కానీ, బోల్ట్లు బిగించడం కానీ, మిగతా ఇందాక అనుకున్నట్టుగా కూరగాయలు కోయడం అట్లాంటివి ఏ పనులు మీరు చేయకూడదు. వంట కూడా చేయకూడదు. ఇది మాకు కూడా మా అత్తగారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అన్నం తిన్న తర్వాత 12-1 గంట తర్వాత ఆ దోషం అనేది తొలగిపోతుంది. మీరు ప్రయాణాలు కూడా చేయకూడదు అంటారు మామూలుగా. అసలు గ్రహణ శూల అనేది ఉంటుంది కాబట్టి ఏ కార్యాలు కూడా చేయకూడదు అంటారు ఆ రోజున. చంద్రగ్రహణ సమయానికి ఈ నియమాలు అనేది వర్తిస్తాయి. కాబట్టి మీరు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సూర్యగ్రహణానికి ఉండదు, కానీ చంద్రగ్రహణానికి గ్రహణశూల అనేది ఉంటుందండి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఎవరైనా కనుక్కొని తెలుసుకోండి, నేను అంటున్నాను కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి. అన్నం తిన్న తర్వాత మీకు ఏ దోషం అయితే ఉండదు. మీరు మిగతా కార్యక్రమాలు అంటే మీ ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు తర్వాత. ఈ గ్రహణం అయితే మనకి మామూలుగా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 45 నిమిషాల వరకు అయితే ఉంటుంది. మన కాలమానం ప్రకారం అయితే 6 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. అయితే మీరు ఈ గ్రహణం పట్టినప్పుడు జాగ్రత్తగా పడుకొని ఉండి మీకు ఇష్టమైన దేవుడి నామస్మరణ చేసుకుంటే మంచిది. లేకపోతే గాయత్రి మంత్రం చేసుకోవడం కానీ, లేకపోతే ఓం నమః శివాయని చదువుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవడం కానీ చేస్తే కొంచెం మంచిది తల్లి బిడ్డలకి. ఈ గ్రహణం యొక్క కిరణాలు మీ మీద పడకూడదు అంటే ఇంట్లోనే మీరు ఇందాక చెప్పుకున్నట్టుగా కిటికీలు అవి వేసుకొని తలుపులు వేసుకొని మామూలుగా పడుకోవడం మంచిది. మీ దగ్గరలో దర్భ లేకపోతే తులసి దళాలు మీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక మీరు టీవీలు చూడడం కానీ, నేను పడుకునే ఉన్నా కదా అని చెప్పి మీరు హాల్లో ఉండి టీవీ చూడడం కానీ అలా చేయకూడదు. అలాగే మీ దగ్గర కత్తులు కానీ, కత్తెర కానీ, ఫోన్లు కానీ అవి కూడా మీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఫోన్లు ఉంటే రేడియేషన్ అనేది వస్తుంది కాబట్టి అవి కూడా మీకు మంచిది కాదు. కాబట్టి ఆ కొద్దిసేపు మీరు ఫోన్లు కూడా అవాయిడ్ చేయండి, పక్కన పెట్టేసేయండి. వేరే రూమ్లో పెట్టేసి మీరు పడుకునే ఉన్న రూమ్లో ఏవీ లేకుండా చూసుకోండి. ఇంకొకటి, మనకి పొద్దున్నే సూతకం అనేది ఉంటుంది కాబట్టి 9 గంటల నుంచి సూతకాలం అనేది ఉంది అని అంటున్నారు. కాబట్టి 9 గంటలలోపే అల్పాహారం తీసుకొని ఉండాలి. ఇంకా ద్రవాహారం అది తీసుకోవచ్చు. మీరు ఉండలేరు అనుకుంటే ఇట్లనే జ్యూస్లు అట్లాంటివి, అవి కొబ్బరి బొండాలు అట్లాంటివి తాగవచ్చు, ఏం కాదు. ఇంకా ఉండలేను అంటే మీకు మామూలుగా ఫ్రూట్ సలాడ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, బయట దొరుకుతుంటాయి కదా, అవి కూడా తిని ఉండవచ్చు. కానీ అన్నం అయితే తినకూడదు. అన్నం విషపూరితము. వంట అనేది అసలు చేయకూడదు. స్నానం చేసిన తర్వాతనే, అంటే విడుపు స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకొని తినాలి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా మీరు జాగ్రత్త తీసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే మనకు వెనకటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి, మొదటి నుంచి పెద్దలు చెప్తూనే ఉన్నారు, గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణ సమయంలో కానీ, సూర్యగ్రహణ సమయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటారు. కాబట్టి నిద్రపోయి మామూలుగా ఉండడం మంచిది. అలాగని పడుకోకూడదు, అంటే నిద్రపోకూడదు. మామూలుగా అట్లా పడుకొని ఉండాలి. ఎటు తిరగకుండా మీరు స్ట్రైట్గా ఉండాలి. మీకు గాలి కావాలంటే మీరు ఫ్యాన్ వేసుకోండి, లేకపోతే విసనకరతో ఎవరినైనా విసరమని చెప్పండి. కానీ మీరు చేతులు అలా పెట్టుకొని మామూలుగా
అట్లా పడుకొని ఉండడం మంచిది. ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను కూడా చెప్తున్నాను. ఇలా తీసుకుంటే గ్రహణం మోరి అలాంటివి రాకుండా బిడ్డ క్షేమంగా ఉంటారు. కాబట్టి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శాస్త్రీయంగా ఉంటాయో లేవో తెలియదు, కానీ మనమైతే మన ఆచారం ప్రకారం మనము ఈ గ్రహణ నియమాలు పాటిస్తే చాలా మంచిదండి. నేను చెప్పినంత వరకు మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఊరగాయల మీద కూడా మీరు దర్భ అనేది వేసుకోండి. మామూలుగా జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంటి మీద కూడా ఒకటి వేసుకోండి, ట్యాంకులో ఒకటి వేసుకోండి, మంచినీళ్ళు తాగే దాంట్లో ఒకటి వేసుకోండి. దర్భ అనేది చాలా మంచిది. మనం ఏ పుణ్యకార్యాలైనా వాడుతుంటాము. ఈ గ్రహణ దోషాలు అనేది తొలగిస్తుంది. కాబట్టి మీ దగ్గర కూడా దర్భ అనేది పెట్టుకోండి. మీ కడుపు మీద ఒక దర్భపోచ అనేది కూడా పెట్టుకొని ఉంచుకోండి. ఈ జాగ్రత్తలు అనేది వహించండి. ఒకవేళ మీకు వాష్రూమ్స్కి బయటికి వెళ్ళాల్సి వస్తే ఒక మందపాటి రగ్గుని మీ మీద ఒంటి మీద మొత్తం కప్పుకొని ఒక గొడుగు అనేది మీకు అడ్డం పెట్టుకొని ఆ కిరణాలు మీ మీద పడకుండా వెళ్ళి మళ్ళీ వచ్చి మీరు నిద్రపోయి అంటే పడుకొని ఉండండి. గ్రహణ సమయంలో ఈ నియమాలు పాటించండి. అలాగే గ్రహణ షూలో కూడా నియమాలు పాటించండి. గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్త వహిస్తే చాలా మంచిది తల్లికి బిడ్డకి.